ఈ నెల 13న యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి శివారులో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దిమ్మ తిరిగే ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. కొంతకాలంగా ఎందరినో వణికిస్తున్న వివాహేతర సంబంధమే ఈ కేసులోనూ కారణమని పోలీసులు నిర్ధారించారు. మృతుడు వస్తువుల స్వామి భార్య స్వాతి, ఆమె ప్రియుడు సాయి కుమార్ సోదరుడు మహేష్తో కలిసి భర్తను చంపించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితురాలు గతంలో వేరే కంపెనీలో పనిచేసే సమయంలో తుర్కపల్లి మండలం పల్లెపహాడుకు చెందిన సాయి కుమార్తో పరిచయం ఏర్పడింది. ఆ కంపెనీ మూతపడ్డాక స్వాతి తన భర్త స్వామి పనిచేస్తున్న షోరూంలోకి మారినప్పటికీ ఇటీవల మళ్లీ ఇద్దరు కలుసుకోవడంతో వివాహేతర బంధం ఏర్పడింది. ఇదే క్రమంలో మృతుడు స్వామికి సైతం ఈ కేసులో ఏత్రీగా ఉన్న వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై స్వాతి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండటంతో ప్రియుడు సాయి కుమార్ తమ్ముడు మహేష్తో కలిసి హత్యకు కుట్ర పన్నింది. ఆదివారం స్వామి పని మీద భువనగిరి వెళ్లటం సరైన సమయంగా భావించిన నిందితులు కారు అద్దెకు తీసుకుని స్వామి వెళ్తున్న బైక్ను వెనక నుంచి బలంగా ఢీకొట్టారు. స్వామి అక్కడికక్కడే మృతి చెందగా అతని స్నేహితుడు వీరబాబు తీవ్ర గాయాలతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వామి భార్య స్వాతి, ఆమె ప్రియుడు సాయి కుమార్ సోదరుడు మహేష్ని అరెస్ట్ చేశారు. వీరికి సహకరించిన మరో నిందితుడు చేమల రామలింగ స్వామి కోసం గాలిస్తున్నట్లు భువనగిరి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ తెలిపారు. Then Vastubala Swami, who's the deceased, he was working as a manager at Sonalika Tractor showroom. He is also having a illegal relation with Savita, who is wife of A3. So the wife of the deceased is having an extramarital relation with A1, and the deceased is having an extramarital relation with the wife of A3. So because of this, when the wife of the deceased, when she confronted her husband that you are having an extramarital affair, then he started harassing his wife mentally and physically. So because of this, his wife, she has a conspiracy along with A1 and A3 to eliminate her husband. A1 to A3, they have been arrested by the police from their respective houses. We have also seized one motorcycle and 3 mobile phones.